కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ఈ జూలై మాసంలోనికి ఈ రెండవ ఈ పునరుద్ధాన ఆరాధనలోనికి దేవుడు మనల్ని క్షేమముగా ప్రవేశపెట్టి ప్రత్యేకించి ఈరోజు మనము యేసుప్రభు వారి యొక్క శరీరంలో రక్తములో పాలుభాగస్తులు అవ్వటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి కూడా మనము దేవుని సన్నిధానంలో కనిపెట్టి సిద్ధపడి వాక్యము ద్వారా మనల్ని మనము సరిచేసుకొని మనం వచ్చామని నేను నమ్ముతున్నాను. చాలామంది రాలేదు. రాత్రి 15 మంది మాత్రమే వచ్చారు. ఆల్నైట్ ప్రేయర్ అనగా ప్రభు సంస్కార ఆరాధన ముందు రోజు మనల్ని మనం సిద్ధపరుచుకొని ఆ శరీరము రక్తంలో చెయ్యి వేయటానికి అది క్రమముగా పెట్టుకున్నాం. కానీ చాలామంది మీరు ఎందుకు రాలేకపోయారు నాకైతే తెలియదు. అది శనివారం ప్రార్థనకే చాలామంది వస్తున్నారు. ఆల్నైట్ ప్రేయర్కి ఎవరు రావటం లేదు, కావాలని ఆగిపోతున్నారు. ఎందుకో కానీ దేవుని సన్నిధానంలో గడపాలని, ప్రార్థన చేయాలని, ప్రార్థనతో పాటు వాక్యాన్ని విని వాక్యము ద్వారా సరిచేయబడి ఈ పాత్రలో మనం చెయ్యి వేయాలని మాత్రం అది పెట్టాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు సిద్ధపడ్డారో లేదో మీ యొక్క మనస్సాక్షికే నేను వదిలివేస్తున్నాను. కాబట్టి ఇక నుంచి అయినా సరే మనము దేవుని సన్నిధానంలో ఎలాగంటే అలాగా క్రమంగా కాకుండా మన మనసును సిద్ధపరుచుకొని దేవునికి సన్నిధానంలో మనం ముందుకు సాగేవారిగా ఉందుముగాక. హల్లెలూయా. మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాము. మనం పోరాడేది శరీరాలతో కాదు, అనగా రక్త మాంసములతోటి, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన ఇంటి చుట్టుపక్కల, మన సమాజంలో ఉన్న వ్యక్తులతో కాదు. కానీ మనకి లోకంలో మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తామో, మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మనము సద్భక్తి చేయాలని నిర్ణయం తీసుకుంటామో మన జీవితాల్లో పోరాటం అనేది ప్రారంభించబడుతుంది. మన జీవితాల్లో ఒక శత్రువులు మనకి తయారవుతారు. ఎవరికంటే వాళ్ళు కాదే అండి. మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు. ఎప్పుడైతే నేను మంచిగా జీవించాలి, నేను యేసు ప్రభువారి యొక్క మార్గములో నేను నడుచుకోవాలి, నేను మంచి వ్యక్తిగా ఉండాలి అని ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుంటామో మన జీవితాల్లో పోరాటం అనేది ప్రారంభించబడేది. మన జీవితంలో పోరాటం మనం ఎవరితో చేయాలి అంటే మనకి 3 శత్రువులు. మొదటి శత్రువు ఎవరు అంటే అపవాదితో మనం పోరాటం చేయాలి. మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాడి యొక్క ముఖ్య ఉద్దేశం ఎలాగైనా సరే మనల్ని దేవుని సన్నిధి నుంచి బయటికి లాగాలి, ఎలాగైనా సరే దేవుని మాట వినకుండా చేయాలి, ఎలాగైనా సరే దేవుని ద్వారా మనల్ని శపించేటట్లుగా చేయాలి. ఏదైనా తోటలో అదే జరిగింది. అపవాది ఆదాముని అవ్వని మోసము చేసి ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టేబడే వరకు కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు. రెండవదిగా మన శత్రువు మన శరీరమే. మన శత్రువు మన శరీరం మన మాట వినదండి. మన శరీరం ఏం చెప్పేది? మందిరానికి వెళ్ళమంటే మన శరీరం వద్దులమ్మ, మందిరానికి వర్షం పడుతుంది కదా, ఇప్పుడే మొక్క మొలుస్తాము, లేకపోతే వర్షం పడిద్ది, ఆ తుఫాన్లో కొట్టుకొని వెళ్ళిపోతాం కాబట్టి ఇంటి దగ్గర ఉంటే హాయిగా కాపాడబడతామని మన శరీరము చెప్పేది. వెంటనే మన శరీరం మాట విని హాయిగా మందిరంలో ప్రేయర్ జరుగుతున్నా ఇంటి దగ్గర మనం ఏం చేస్తాం? గురకదాన్ని నిద్రపోతూ ఉంటాం. ఏ భయము ఏ బెదురు లేకుండా. యోనా గంగ ఆ పడవలు ఎలా నిద్రపోతున్నాడు? దిండేసుకొని రిజర్వేషన్ చేయించుకొని ఇంకా ఏ భయం ఏ కలతలు నిద్రపోతూ ఉన్నాడు. అంటే యోనా ఏమనుకున్నాడు? దేవునికి తెలియదులే నేను నిద్రపోతున్న సంగతి అనుకున్నాడు. ఆ వాడ నావికుడు అడుగుతాడు, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఒక పక్క సముద్రం అంతా కూడా అలజడితో నింపబడి వాడంతా కూడా అటు ఇటు షేక్ అవుతా ఉంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. అసలు నీకు ఇలాగే నిద్ర ఎలా వస్తుంది? ఈరోజు మనం కూడా ప్రశ్నించుకోవాలి. ప్రపంచం అంతా గందరగోళంగా ఉంటే మన చుట్టుపక్కల మన జీవితాలు, మన కుటుంబాలు, మన వ్యక్తిగత
ఇన్ని సమస్యల మధ్య మనం హాయిగా ప్రార్థించకుండా ఎలాగా ఏదో కాలం గడిపేస్తూ ఉన్నాం కదా యోనా వలె. కాదండి, మన శరీరాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. శరీరాన్ని జయించకుండా మనం దేవునికి ఇష్టలుగా మార్చబడలేం. మన శరీరాన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో, మన శరీరాన్ని మనం ఎప్పుడైతే పోరాడతామో, శరీరం ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. మూడవదిగా మనం లోకాన్ని మనం జయించాలి. లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవబుడామం. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉండదు. కాబట్టి లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే లోకానికి దూరంగా వెళ్ళమని కాదు, కానీ ఈ లోకంలోనే ఉండాలి, పాపుల మధ్యలోనే ఉండాలి, మూర్ఖ జనం మధ్యలోనే ఉండాలి. కానీ మనం వేరవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. వేరవటం అంటే వేరుగా ఇల్లు కట్టుకోవడం కాదు. వేరవటం అంటే వాళ్ళతో మాట్లాడవద్దని కాదు. వేరవటం అంటే వాళ్ళని చూసి ఏదో ద్వేషించడం కాదు. వాళ్ళ మధ్యలోనే ఉండాలి. వాళ్ళకి మనము లోకానికి మనము వెలుగై రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఏమో తెలుసా, మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రశ్నించుకుని మీరు లోకానికి ఏమై ఉన్నారు చెప్పండి అమ్మా. మీరు లోకానికి ఏమై ఉన్నారు? మీ సమాజానికి మీరేమై ఉన్నారు? అంబేద్కర్ నగర్కి మీరేమై ఉన్నారు? వెలుగై ఉన్నారా? చీకటై ఉన్నారా? ఉప్పై ఉన్నారా? లేకపోతే తుప్పై ఉన్నారా? హల్లెలూయా. ఉప్పు నిస్సారం అయితే అది దేనికి కూడా పనికిరాదండి. ఉప్పు, ఒక బస్తా ఉప్పు ఉందనుకోండి, ఆ ఉప్పు నిస్సారం అయింది అనుకుని దేంట్లో వాడతాము? కూరలోనికి వాడం. ఉప్పులో అది లేదనుకోండి, ఆ సారం అనేది అది దేనికి పనికిరాదు. సేమ్ అంతే, మనం లోకానికి ఉప్పు అయి ఉంటే దేవుడు అన్నాడు, యేసు ప్రభువు మీ లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలి? మనం లోకాన్ని ఎదుర్కోవాలి, మనం లోకానికి ఎదురేదాలి. లోకంలోనే ఉండాలి, కానీ లోకాశలు మనలోనికి రాకూడదు. నువ్వు లోకంలోనే ఉండాలి, లోక ఆచారాలు నీలోనికి జరగకూడదు. నువ్వు లోకంలోనే ఉండాలి, కానీ లోక తలంపులు నీలోనికి రాకుండా చూసుకోవాలి. రాత్రి అదే విన్నాము కదా, యాకోబు రాసిన పత్రికలు. నిజమైన భక్తి ఏమిటి అంటే ఈ లోక మాలిన్యము తనకి అంటకుండా కాపాడుకొనుటయే. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక మాలిన్యం ఎంతో ఉందండి. మాలిన్యం, కనిపించని మాలిన్యం, అది నీకు అంటకుండా నువ్వేం చేయాలి? ప్రతిరోజు కూడా దేవునికి వాక్యముతో ఉదక స్నానం చేపించుకుని కడుక్కుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము ఎంత మాలిన్యం ఉందో మనకు తెలుసా? తెలియదండి. ఎప్పుడు తెలుస్తుంది? వాక్యం అనే అద్దము దగ్గర మనం నిలబడినప్పుడు మనకు అర్థమవుతుంది, ఒరే నాలో ఎంత మాలిన్యం ఉందా, నాలో ఇంత దేవునికి విరోధమైన మాలిన్యం నాలో ఉందా, నన్ను కడుగు నాయనా. దావీదు అంటున్నాడు 57 కీర్తనలో, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగు నాయనా, నన్ను బాగుగా కడుగు. ఎప్పుడైనా అడిగామా? ఆ రీతిగా ప్రార్థన చేసామా? లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా అడిగాము యేసయ్యని, దేవుని అలాగ అడిగామా? అయ్యా నన్ను కడగయ్యా, నన్ను పరిశోధించయ్యా, నన్ను పవిత్రపరచయ్యా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన నిత్య జీవితంలో దేవుని రాజ్యం వెళ్ళే వరకు ఈ శత్రువులు మన నుంచి పోరండి. ఎవరెవరు? అపవాది, శరీరం ఎప్పుడు మనల్ని విడిచిపెట్టిపోయిద్ది? మనం చనిపోయినప్పుడు. అపవాది మనం ఎత్తబడినప్పుడు. లోకం సేమ్ అంతే. అవి నిరంతరం మనం దేవుని రాజ్యానికి వెళ్ళే అంతవరకు మనతో పాటు ప్రయాణము చేస్తానే ఉంటాయి. ఇది ఏదో ఒక సంవత్సరం జయించే భాషను ఇంక అయిపోయింది, ఇది ఏదో ఒక 40 రోజులు అలాంటిది కాదు. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ప్రతిరోజు కూడా నీ నిత్య జీవితంలో అపవాది కానీ, శరీరము కానీ, లోకము కానీ ఏదో ఒక దానితో నువ్వు పోరాడాలి. నాకు ఏ పోరాటం లేదు పాస్టర్ గారండి, నేను హ్యాపీగా వెళుతున్నాను, నాకు ఏ అపవాది దాడి లేదు, నా శరీరం మంచిగా ఉంది, నాకు ఏ లోకాశలు లేవు అంటే నువ్వు భూమి మీద ఉండాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే నీకు ఒక టికెట్ ఒకటి నీకు రిజర్వేషన్ చేపిస్తా పరలోకానికి. హల్లెలూయా. అలాగ నువ్వు ఒకవేళ అనుకుంటే నీకు భూమి మీద ఇంకా అవసరం లేదు. మనం ఇంకా పరలోకానికి వెళ్ళటమే. నువ్వు శరీరంలో ఉన్నంత కాలం నీకు శోధన రావాల్సిందే. నువ్వు లోకంలో ఉన్నంత కాలం లోకంలో మధ్య నువ్వు వేరే రక్షణ పొందాలి.
నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం అపవాది పెట్టే ప్రతి పోరాటాన్ని కూడా నువ్వేం చేయాలి? జయించి ఎదురు తిరిగి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నిలబడతావా? రాజీ పడతావా? చెప్పండి. రాజీ పడేవాళ్ళు కోకొల్లలండి. కోకొల్లలు, రాజీ పడే విశ్వాసులు. ఈ అంచె దినాల్లో రాజీ పడిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదండి. ఎదురు తిరిగి నిలబడి దేవుడు నీకు ఇచ్చే బహుమానం కొరకు నువ్వు కనిపెట్టాలి. హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము. 19 చదవము. 18. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ప్రైజ్ ది లార్డ్. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఇక్కడ యోహాను భక్తుడు యోహాను పత్రికలో రాసిన మాట ఏమిటి అంటే, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదు. అంటే పాపము జోలికి వెళ్ళడు, పాపము చేయజాలడు. ఒకవేళ పాపములో పడినా మరలా తిరిగి పైకి లేచి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అయితే తర్వాత భాగంలో రాయబడిన మాట, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు దేవుని మూలముగా పుట్టడం అంటే ఏమిటి? రక్షణ పొందటం, మారు మనసు పొందటం. నీవు నీ జీవితాన్ని, నీ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధుడిగా నువ్వు జీవించటమే దేవుని మూలముగా జన్మించటం. అందుకనే నికోదేముతో యేసు ప్రభువు అన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేదేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని మూలముగా మనం పుట్టాం. మనం ఒకవేళ మన కన్న తల్లిదండ్రులు మనల్ని ఒకవేళ శరీరకముగా మనల్ని కన్నా, ఆత్మీకముగా దేవుడు మనల్ని కన్నాడు. ఆయన మనల్ని పెంచి పోషించి ఆయన మనకు ఒక నూతనమైన జన్మాన్ని ఇచ్చాడు. అది ఎఫెసీ పత్రికలో కదా, మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని మూలముగా పుట్టాం. అందుకే పాటలో కూడా అబ్బా తండ్రి అని మనం దేవుని పిలుస్తున్నాం. మనం తండ్రినని, పరలోకమందున మా తండ్రి అని దేవుని మనం ఆ రీతిగా ప్రార్థనలో కూడా మనము తండ్రిని, దేవుని తండ్రిగా మనము పిలుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యోహాను భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని మూలముగా నువ్వు పుట్టిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే తన్ను భద్రము చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను భద్రం చేయటం కాదండి, ఆ తర్వాత విషయం. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే తన్ను భద్రం చేసుకుంటారు, తనల్ని కాపాడుకుంటారు, తనల్ని సంరక్షించుకుంటారు. ఏ పాపము జోలికి వెళ్లకుండా, ఏ అపవాది జోలికి వెళ్లకుండా, దుష్టకార్యముల జోలికి వెళ్లకుండా దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఏమి చేస్తారంట? తన్ను తాను భద్రము చేసుకుంటారు. ఈరోజు నిన్ను భద్రము చేసుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఐగుప్తు దేశంలో భద్రము చేసుకున్నాడండి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు వాళ్ళు వేరొక ప్రదేశంలో ఉన్న ప్రదేశాలను బట్టి కాకుండా వాళ్ళ లోపలికి, వాళ్ళ శరీరాలకి ఏ పాపము కూడా అంటకుండా వాళ్ళు భద్రము చేసుకున్నారు, దుష్టుడి కంట పడకుండా. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే, మొదటిగా నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. భద్రం అంటే నిన్ను నువ్వు సురక్షితముగా ఉంచుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నువ్వు భద్రపరుచుకోవాలి. ఏ విషయంలో మేము కాపాడుకోవాలి? కొన్ని విషయాలు మనం చూసి ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మొదటిగా
తన్ను భద్రము చేసుకొనును అంటే అర్థం ఏమిటంటే మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? భద్రముగా నువ్వు కాపాడుకోవాలి. ఎందుకని ఇర్మియా భక్తుడు అంటున్నాడు 17:9 ఎందుకు మన హృదయాన్ని, దేవుని యొక్క వాక్యములో మనకి ఎన్నో అవయవములు ఉన్న కళ్ళు కానీ, నోరు కానీ, ముక్కు కానీ, చెవి కానీ ఇవన్నీ ఉన్నా ఇర్మియా భక్తుడు ఎందుకు హృదయము గురించి చెబుతున్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? అంటే మన హృదయం అనేది మనల్ని మోసం చేస్తుందండి. మన లోపల ఉన్న మన హృదయం అనేది, మన మనస్సు అనేది మనల్ని మోసంలోనికి తీసుకుని వెళ్తుంది. అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని ఎవడు కూడా గ్రహించలేడు. మనం ఒకవేళ పైకి ఒకవేళ ఉన్న మన హృదయంలో ఏముందో ఎవరికి తెలియదండి. ఈ లోకంలో ఇప్పుడు చాలా విలువైన పరికరాలు వచ్చినాయి. రోగాల్ని కనిపెడటానికి స్కాన్లు, రేడియేషన్ అని, సిటీ స్కాన్ అని, ఎక్స్రే అని, లేకపోతే లేజర్ అని, రోజు రోజుకి ఈ వైద్య శాస్త్రంలో మనిషి లోపల ఉన్న రోగాల్ని కనిపెడటానికి కొత్త కొత్త మిషన్లు వస్తూ ఉన్నాయి. రోగాన్ని ఇట్టే కనిపెట్టడానికి వెనకాలంలో ఈ టెక్నాలజీ లేదండి. ఇప్పుడు ఆ లేజర్ కిరణాలు మనిషి మీదకి పంపించాలి, మనిషి లోపల ఉన్న రోగం ఏందో తెలిసిపోతూ ఉంది. అది ఏ వ్యాధో, ఎక్కడ పుట్టిందో, అది ఎక్కడ ఏర్పడిందో, ఎందుకు తయారయ్యిందో, ఆ రోగం ఎందుకు వచ్చిందో, ఆ రోగం ఎలాగొచ్చిందో ప్రతిదీ కూడా ఆ మిషన్ ద్వారా చెప్పగలుగుతున్నారు. కానీ ప్రపంచంలో అన్ని వ్యాధులకి స్కానింగ్ ఉంది, కానీ అన్ని వ్యాధిని కనిపెడటానికి మిషన్స్ ఉన్నాయి. కానీ హృదయంలో ఉన్న వ్యాధిని కనిపెడటానికి ఏ మిషన్ కూడా ఇంతవరకు తయారు చేయలేదు. ఏ స్కాన్ కూడా మన హృదయంలోని వ్యాధిని ఏ మిషన్ కూడా బయట పెట్టలేదు. కాబట్టి ఈరోజు అటువంటి హృదయాన్ని దేవుని బిడ్డగా, విశ్వాసిగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు నీ హృదయము చాలా విలువైంది ప్రియ దేవుని సంగమా. మీ హృదయము చాలా యోగ్యమైనది. మీ హృదయం అనేది సరిగ్గా లేకపోతే అది మన యొక్క ఆలోచనలు సరిగా ఉండవండి. నీ హృదయములో మంచి ఉంటే నీ ఆలోచనలు మంచిగా ఉంటాయి. నీ హృదయము చెడ్డగా ఉంటే నీ ఆలోచనలు చెడ్డగా ఉంటాయి. నీ హృదయంలో చెడు ఉంటే నీ లోపల నుంచి చెడు బయటికి వస్తుంది. అని యేసయ్య చెప్పాడు, ఒక మనుషుని హృదయంలో నుంచి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనుషుని అపవిత్రపరచదు. కానీ అంటే దాన్ని చాలామంది ఈ భక్తులు ఏం చేస్తారంటే దాన్ని వేరేగా అర్థం చేసుకుని లోపలికి వెళ్ళేది ఏది కూడా అపవిత్రపరచదని చెప్పి ఏదైనా తినచ్చు. యేసయ్య చెప్పాడు కదా, ఏం చెప్పాడు? లోపలికి వెళ్ళేది ఏదైనా ఒక మనుషుణ్ణి అపవిత్రపరచదు, కాబట్టి ఏదైనా తినచ్చు. చెప్పండి, వాక్యం తెలీదా? మీరు ఎలా చూస్తున్నారంటే పాస్టర్ గారు బైబిల్ చెప్పటం లేదు అన్నట్టుగా చూస్తున్నారు. ఒక మనుషుని లోపలికి వెళ్ళేది ఏది కూడా ఆ వ్యక్తిని అపవిత్రపరచదు. మరి ఏది అపవిత్రపరుస్తుంది? మనుషుని యొక్క హృదయంలో నుంచి బయటికి వచ్చేదే ఆ మనుషుణ్ణి అపవిత్రపరుస్తుంది. కాబట్టి ఈరోజు హృదయములో నుంచి జీవధారలు బయలుదేరును. నీ హృదయములో నుంచి జీవధారలు బయలుదేరుతున్నాయి. నీ హృదయములో నుంచే జీవము కానీ, నీ హృదయములో నుంచే ఆరోగ్యము కానీ, నీ హృదయములో నుంచే ఏదైనా బయలుదేరుతుంది. కాబట్టి మొదటిగా నీ హృదయానికి భద్రత ఉందా? ప్రైజ్ ది లార్డ్. నీ బంగారానికి భద్రత ఉందండి. అర్థమైందా? కూర వండుకొని వచ్చారు, దేంట్లో భద్రం చేసి వచ్చారు? ఇప్పుడు చెప్పండి అమ్మా, భద్రం చేసి వచ్చారు లేదా? ఆ గాలికి పెట్టి వచ్చారా? జాగ్రత్తగా మూత పెట్టి, మూత మీద ఒక సెట్ పెట్టి, ఎన్నటి కాలంలో ఇప్పుడు తక్కువ, మా ఇంట్లో అరిసెలు చేసినప్పుడు అక్కడ కట్టేవాళ్ళు పైన, ఆ ఉట్టిలు అనేవాళ్ళు. అక్కడ కడితే మేము ఎక్కేవాళ్ళం కాదుగా చిన్నప్పుడు. మంచం వేసుకొని దాని మీద ఒక కొక్కు పట్టుకొని అరిసెల టిఫిన్ మూత తీసి చిన్నగా ఒక్కొక్క అరిసె అలా తినేవాళ్ళు. చాలా భద్రం చేసుకునేవాళ్ళు. అవి కాదండి భద్రాలు, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే మన బంగారము, మనం వండుకొని వచ్చిన అన్నం కూరలు కాదు, మన హృదయము నువ్వు భద్రం చేసుకోవాలి. నువ్వు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివైతే, నువ్వు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న వ్యక్తివైతే నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హృదయం ఎలాగ స్పందిస్తే నువ్వు అలాగ స్పందించే వ్యక్తిగా ఉండకూడదండి. నీ హృదయం అనేది నువ్వు ఎలాగ భద్రము చేసుకోనగలవు? కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన 119 కీర్తన 11 వచనం చదవండి. 119 కీర్తన 11 వచనం. నేను పాపము చేయకుండానట్లు
నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినగలిగితే నీ హృదయము భద్రముగా ఉన్నట్టే, నీ హృదయము ప్రిజర్వ్ చేయబడినట్టే, నీ హృదయము కూడా ఏ హాని జోలికి వెళ్లకుండా దేవుని యొక్క వాక్యము, వేర్ దెర్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, నీ హృదయంలో వాక్యం అనేది వినపడతా ఉంటే పాపము నీ జోలికి రానే రాదు. పాపము జోలికి నువ్వు వెళ్ళలేవు. నీ హృదయంలో వాక్యం అనేది పని చేస్తూ ఉంటే పాపము నీ జోలికి వచ్చినా దాన్ని నువ్వు ఎదిరించగలవు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. యోసేపులో దేవుని యొక్క వాక్యము ఉంది కనుక పాపము చేయడానికి అవకాశం వచ్చిన పాపాన్ని ఎదిరించాడు. ప్రైజ్ ది లార్డ్. యవనస్తుడు వివాహం కూడా కాలేదు. పాపము చేయడానికి అవకాశం వచ్చిన యోసేపుని మనం అడిగితే, యోసేపు యవనస్తుడు కదయ్యా, ఐగుప్తు దేశము కదా, మందిరము లేదు కదా, దైవజనులు లేరు కదా, పాటలు లేవు కదా, ప్రార్థన లేదు కదా, పాపాన్ని నువ్వు ఎలా జయించగలిగావు? యోసేపు అంటాడు, దేవుని మందిరం లేకపోయినా దేవుని యొక్క వాక్యము నాలో ఉంది, దేవుని యొక్క ఆత్మ నాలో పని చేస్తుంది కాబట్టి, నా హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు కాబట్టి ఫరో అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని మనము కనుగొనగలమా? ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, ప్రియ దేవుని సంగమా, మీ హృదయము భద్రము చేయబడి ఉందా? మీ హృదయము ప్రిజర్వ్ చేయబడి ఉందా? లేకపోతే మన హృదయాన్ని గాలి కొదిలేసి అన్యుల్లాగా ఏ ఆలోచన అంటే ఆలోచన, ఏ తలంపులు అంటే ఆ తలంపులు, ఏదంటే అది మన హృదయంలో పోసుకుంటే ఏమైంది అండి? చెప్పండి, ఏమైంది? ఏం భద్రం చేసుకోవాలి? లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకుందండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ హృదయంలో వ్యర్థమైన వాటివన్నీ భద్రం చేసుకోవమ్మా, చేసుకోవాక. వ్యర్థమైన వాటి అన్ని కూడా నీ హృదయంలో ఉంచుకోవాక. అది నీకు ఏమాత్రము కూడా క్షేమము కాదు. అవి నీ హృదయంలో లేనిపోయినన్నీ వేసుకోవాక. నీ హృదయంలోనికి లేనిపోని అది ఏదైనా కుళ్ళైనా, డాగైనా, అది కల్మషమైనా, అది మాలిన్యమైనా, అది ఏదైనా నీ హృదయంలో ఉంటే అది నీకు క్షేమకరము కాదండి. అది నీకు ఆరోగ్యము కాదు, అది నీకు దీవెన కాదు. నీ హృదయంలో ఈరోజు ఈ శరీరంలో రక్తంలో పాలి భాగస్తురాలు అయ్యే ముందుగా నీ హృదయంలో మొత్తము కూడా నువ్వు రిమూవ్ చేసి నువ్వు ఖాళీ హృదయముతో నువ్వు తీసుకున్నట్లయితే నువ్వు యోగ్యమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. మరియ ఏమి భద్రం చేసుకుంటా ఉంది? ఏం భద్రం చేసుకుంటా ఉంది? దేవుని మాటలన్నీ కూడా, యేసయ్య గురించి చెప్పిన మాటలన్నీ కూడా తలపోసుకొనుచు. ప్రైజ్ ది లార్డ్. తన గురించి ఏదైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా తలపోసుకొనుచు అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ అవన్నీ కూడా తన హృదయంలో భద్రము చేసుకుంటా ఉంది. హల్లెలూయా. రక్షణ పొందిన నీవు నీ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి చోటు ఉందా? మన హృదయంలో అన్నీ భద్రం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుని వాక్యానికి చోటు ఉందా? ఈరోజు నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము భద్రము చేయబడి ఉందా? దేవుని యొక్క వాక్యానికి చోటు ఉందా? దేవుని యొక్క వాక్యానికి నువ్వు సరెండర్ అవుతున్నావా? ఒకవేళ నీ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి నువ్వు చోటు ఇస్తే యేసయ్య వచ్చి మన హృదయం అనే ద్వారము దగ్గర నిలబడి తట్టవలసిన అవసరము లేదండి. ప్రకటన 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు సంఘము దగ్గరికి వచ్చి హృదయం దగ్గర నిలబడి తడతా ఉన్నాడంట. ఎందుకని? ఆల్రెడీ యేసయ్య కంటే ఎవరో వెళ్ళి ఆ యొక్క హృదయంలో ఉన్నారు. ఆ హృదయంలో వేటినో భద్రం చేసుకున్నారు. ఆ హృదయంలో వేటితో నింపుకొని ఉన్నారు. ఆ హృదయం అంతా కూడా ఖాళీగా లేదండి. ఈరోజు రక్షణ పొందిన నువ్వు ఖాళీగా ఉండటం కూడా నీకు క్షేమం కాదండి. ఎందుకని? ఒక అపవిత్ర ఆత్మ ఒక ఇంటిని విడిచి వెళ్ళిన తరువాత ఏం చేసిందంట? ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత, చెప్పండి అమ్మా, మాట్లాడరా? తాను ఉండి వచ్చిన ఇల్లులు ఒకసారి అసలు నేను ఉండి వచ్చిన ఇల్లు ఎలాగ ఉందో చూసి ఒకసారి వెళ్ళి పలకరించి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిందంట. వెళ్ళి చూసేసరికి ఆ ఇల్లు అంతా కూడా ఊడ్చి కడిగి శుభ్రపరిచి ఖాళీగా ఉంది. అపవిత్రాత్మ అనుకుంది, ఒరే నేను ఉండి వచ్చిన ఇల్లు ఖాళీగా ఉంది, బాగా
ఊడ్చి శుభ్రం చేసి ఉంది. ఈ డెటాల్ లైజాల్తో బాగా కడిగి ఉంది కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి నాకంటే చెడ్డవైన ఇంకొక 7 ఆత్మల్ని మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి అక్కడ ఉందాం. అక్కడ ఇల్లు గురించి చెప్పలేదండి. ఇల్లు అనగా హృదయము. రక్షణ పొందిన తరువాత మన హృదయాలన్నీ ఖాళీ చేయబడ్డాయి. అంతకుముందు వేటు నింపుకొని ఉన్నావు. ఇప్పుడు ఖాళీ చేయబడిన తర్వాత నువ్వు దేవుని యొక్క వాక్యముతో నువ్వు నింపబడాలి. నువ్వు దేవుని యొక్క సహవాసంలో నింపబడాలి. నువ్వు వేటితో వ్యర్థమైన సీరియల్స్ కానీ సినిమాలు కానీ వాటితో ముచ్చలతోటి వాటితోటి వీటితోటి నువ్వు నింపుకుంటే నీ లోపల మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారంట చెప్పండి అమ్మా? 7 8 8 ప్రైజోలా. కాబట్టి మొదటిగా మన హృదయంలో నుంచి జీవధారలు బయలుజేరును కనుక మన హృదయాన్ని మనము దేవుని యొక్క వాక్యముతో భద్రము చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరి హృదయం అయితే దేవుని యొక్క వాక్యముతో భద్రము చేయబడి ఉంటుందో వారు పాపము జోలికి వెళ్ళలేరు. ఎవరి హృదయం అయితే దేవుని యొక్క వాక్యముతో అది కట్టబడి ఉంటుందో వారి జీవితాల్లో దీవెనకరంగా మార్చబడతాయి. ఎవరి హృదయం అయితే దేవుని యొక్క వాక్యముతో అంటు కట్టబడి ఉంటుందో వారు ఫలించడం ప్రారంభిస్తారు. ఎవరి హృదయం అయితే దేవుని యొక్క వాక్యముతో ప్రిజర్వ్ చేయబడి ఉంటుందో వారు ఆరోగ్యకరంగా ఉంటారు. అందుకని సామెతల గ్రంథకర్త 4వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 20వ వచనంలో చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము, నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు ఏమంటున్నాడండి? నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. నా కుమారుడా, నా కుమార్తె, ప్రియ దేవుని సంగమా. సొలొమోను గ్రంథకర్త అంటున్నాడు, వాటిని హృదయమందు భద్రము చేసుకో. ఎందుకు భద్రం చేసుకోవాలి? తర్వాత చదవమ్మా. దొరికిన వారికి ప్రైజ్ అలాడు. హల్లెలూయా. ఈరోజు నీకు జీవం కావాలి అంటే నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తున్నావు. దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే నీకు జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యము కలిగిస్తుంది. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు జీవం కోసము, నువ్వు ఆరోగ్యము కోసము నువ్వు ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తున్నావు. అసలు ఎక్కడ ఉందంటే జీవము, ఆరోగ్యము. దేవుని యొక్క మాటలను వింటా ఉంటే వాటిని భద్రముగా నీ హృదయంలో ఉంచుకుంటే నీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నీ దేహానికి సర్వ శరీరానికి ఆరోగ్యము కలిగిస్తూ దేవుని యొక్క మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియ దేవుని సంగమం, నీ హృదయంలో ఉన్నట్టుది అవి తీసేయండి. అవి తీసివేసి దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవటానికి ప్రయత్నం చేయండి అమ్మా. దేవుని యొక్క వాక్యాన్ని భద్రము చేసుకోనండి. దేవుని యొక్క వాక్యముతో మీ హృదయాలు నింపుకున్నట్లయితే మీ దేహానికి ఆరోగ్యము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబాలకి జీవము కలుగుతుంది. మీ వ్యక్తిగత జీవితాలు దీవించబడతాయి. ఇప్పుడు మన కన్నుల ఎదుట నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము తొలగించుకొనకూడదు. మన హృదయములో వాటిని భద్రము చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, నా కుమారుడా లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనీయకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. రెండవదిగా మనం వేటిని భద్రం చేసుకోవాలి? జ్ఞానాన్ని, వివేచనను మనం భద్రం చేసుకోవాలి. సంఘమైన మనం ఈరోజు మనము దేవుని మందికి వచ్చిన తర్వాత అయ్యా మా కుటుంబాన్ని కాపాడు కాదు, మా కుటుంబాన్ని ఎలాగ కాపాడుకోవాలో మాకు జ్ఞానము దయచేయి. దేవుని అడిగామా? దేవా నా యొక్క పనిలో సహాయము కాదు అయ్యా, నేను పని ఎలా చేసుకున్న జ్ఞానము దయచేయి. నేను ఎలాగ సమాజంలో ఉండాలో నాకు జ్ఞానము దయచేయి. నేను సంఘంలో ఎలాగ ప్రవర్తించాలో నాకు జ్ఞానము దయచేయి. ఈరోజు నీ జ్ఞానాన్ని నువ్వు భద్రం చేసుకుంటున్నావా? జ్ఞానము లేకపోతే హోషేయ భక్తుడు బాధపడుతున్నాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం
4:6 చదవండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈరోజు దేవుని ప్రజలు ఎందుకు నశించిపోతున్నారు? దేవుని ప్రజల కుటుంబాలు ఎందుకు నశించిపోతా ఉన్నాయి? దేవుని ప్రజలు ఎందుకు చెరపట్టి పడిపోతున్నారు? యెషయా భక్తుడు కూడా 5:13 చదవండి. యెషయా గ్రంథం 5:13 కూడా యెషయా భక్తుడు అంటున్నాడు, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. ఈరోజు మనం ఫెయిల్ అవటానికి కారణం జ్ఞానము లేకపోవటాన్ని బట్టి. ఈరోజు నీ కుటుంబము కానీ, నీ జీవితము కానీ, నీ యొక్క పని కానీ, అది ఏదైనా సరే మనం ఫెయిల్ అవటానికి ముఖ్యమైన కారణము మనకి జ్ఞానము లేకపోవటాన్ని బట్టి. దేవుడి మీద నెట్టవాకండి అమ్మా, అపవాది మీద నెట్టవాకండి. అపవాది మాకు ఇలా చేసాడండి, అపవాది మా మీద కుట్ర చేసాడండి, అపవాది మమ్మల్ని పడగొట్టాడండి. పొద్దుకులు వాడి పేరెందుకమ్మా తలుచుకునేది? దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, వచ్చే సమస్యను ఎలా ఎదుర్కోవాలో, మన కుటుంబాన్ని ఎలాగ నడిపించాలో, మనం ఎలాగ జీవించాలో ఆ జ్ఞానాన్ని, ఆ సెన్స్ని దేవుడు మన యొక్క ఆలోచనలో పెట్టాడు కదా. ఈరోజు నీ జ్ఞానము లేకపోవటాన్ని బట్టే మనం నశించిపోతున్నాం. జ్ఞానము లేకపోవటాన్ని బట్టే యెషయా అంటున్నాడు, నా ప్రజలు చెరపట్టబడిపోతున్నారు. ఈరోజు నువ్వు అపవాది చేత పీడించబడటానికి జ్ఞానము లేకపోవటాన్ని బట్టి. కాబట్టి ఈరోజు నీ హృదయంలో మొదటిగా దేవుని యొక్క మాటలు నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలి. రెండవదిగా నువ్వు జ్ఞానాన్ని భద్రం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. జ్ఞానము లేని కుమారుడు తన కుటుంబాన్ని హేళన చేస్తాడు. ఈరోజు నీ దగ్గర జ్ఞానం ఉంటే నువ్వు అనేకులు నడిపించగలవు. నీ దగ్గర జ్ఞానము చేత నువ్వు ఆ కుటుంబాన్ని కట్టగలవు. నీ జ్ఞానము చేత ఒక వ్యక్తిని నిలబెట్టగలవు. నువ్వు అదే అజ్ఞానముతో ఉంటే నీకు ఏ ప్రయోజనము కూడా ఉండదండి, ఉండదు. అందుకని యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇస్తాను, నేను ధారాళముగా ఇస్తాను. ఈరోజు మీకు జ్ఞానం ఉందా? మీకు జ్ఞానం అనేది భద్రం చేయబడి ఉందా? వచ్చే ప్రతి దానితో ఎలాగ డీల్ చేయాలో ఆ తగిన జ్ఞానము భద్రత చేయబడి ఉందా? సామెతల గ్రంథం 9:6 చదవండి. సామెతల గ్రంథం 9:6, జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. చాలండి. తెలివి కలుగు చేయ మార్గములో చక్కగా నడవండి. కాబట్టి రెండవదిగా నువ్వు జ్ఞానాన్ని భద్రం చేసుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. నీకు జ్ఞానము కావాలి, దేవుని ప్రజలకు జ్ఞానము కావాలి, దేవుని సంఘానికి జ్ఞానము కావాలి, ప్రతి విశ్వాసకి జ్ఞానము కావాలి. నువ్వు కుటుంబం నడిపించే వ్యక్తివైతే నీకు జ్ఞానము కావాలి. నువ్వు ఒకవేళ అది ఏదైనా సరే, ఎడ్యుకేషన్ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, చదువుల పరంగా అయినా, నీ వ్యక్తిగత సమాజంలో నువ్వు జ్ఞానము లేకపోతే నువ్వు ఈ లోకంలో నువ్వు జీవించడం చాలా కష్టమవుతుందండి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, జ్ఞానవంతురాలు, సామెతల గ్రంథం 14:1 చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకును, 3 రాళ్ళు తన ఇల్లును తన చేతులతో ఓడబెరుకును. ఈరోజు మన జీవితంలో వచ్చిన సమస్యలు జ్ఞానము లేకపోవటాన్ని బట్టే. అందుకని ఎఫ్సి గ్రంథకర్త పౌలు అంటున్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె మీరు నడుచుకోనండి. కాబట్టి రెండవదిగా నీ హృదయంలో లేకపోతే నువ్వు వేటిని భద్రం చేసుకోవాలి? నువ్వు జ్ఞానాన్ని, తెలివి నువ్వు భద్రం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞానమున్న వ్యక్తి కుటుంబాన్ని కట్టుకుంటాడు. జ్ఞానమున్న వ్యక్తి ఒక పని చేయగలడు. జ్ఞానమున్న వ్యక్తి దేవునికి సన్నిధానంలో దేవుని సంతోషపరుస్తాడు. సొలొమోను దేవుని అడిగాడండి, అయ్యా రాజ్యాన్ని ఎలాగ పరిపాలించాలో నా జ్ఞానము దయచేయ్యా. దేవుడు అడిగాడు. సొలొమోను ఏది అడగలేదండి, అయ్యా నేను ఎలాగా ప్రజలు పరిపాలించ, నాకు జ్ఞానము లేదు. దేవుని అడిగితే దేవునికి ఆ ప్రార్థన ఎలాగుందో తెలుసా? అనుకూలముగా ఉంది. కాబట్టి సొలొమోను అడిగినట్లుగా దేవుడు సొలొమోనుకి లెస్స అయిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. సొలొమోను అంత జ్ఞానవంతుడు ఆ రోజుల్లో ఎవరూ లేరండి. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆ జ్ఞానాన్ని చూడటానికి షేబా దేశం నుంచి ఒక రాణి వచ్చింది తెలుసా? ఆయన జ్ఞానాన్ని వినటానికి
ఈరోజు దేవుడి మీదకి వస్తున్న మనలో జ్ఞానం ఉందా? ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం ఉందా? మన బుర్రలో తెలివి ఉందా? చెప్పండి. జ్ఞానవంతులుగా మనం ప్రవర్తిస్తున్నాం, అజ్ఞానులుగా మనం ఇంకా జీవిస్తున్నామా? ఎలాగ మన హృదయంలో మన యొక్క లేకపోతే మన జీవితంలో జ్ఞానం అనేది భద్రము చేయబడి ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానము లేకపోతే జ్ఞానము వీధుల్లో ఘోషిస్తూ ఉంది. సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం మొత్తం జ్ఞానము గురించి వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, జ్ఞానము లేకపోతే జ్ఞానము వీధుల్లో ఘోషిస్తూ ఉంది. కాబట్టి రెండవదిగా సామెతల గ్రంథకర్త అంటున్నాడు, జ్ఞానమును నీవు భద్రం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. దాన్ని విడిచిపెట్టవాక, జ్ఞానాన్ని పోగొట్టుకోవాక, జ్ఞానాన్ని అజ్ఞాని వలె ప్రవర్తించవాక, అజ్ఞాని వలె నువ్వు నడవగాక, అజ్ఞాని వలె నువ్వు జీవిస్తే అది మనకి క్షేమకరము కాదండి. చివరిగా సామెతల గ్రంథం 21:33 చదవండి. సామెతల గ్రంథం 21:33 లేదా 13 23 క్షమించు. మూడవదిగా సామెతల గ్రంథము 21:23 నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మూడవదిగా ఏం భద్రం చేసుకోవాలి? మన నోటిని భద్రం చేసుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి. రెండవదిగా జ్ఞానమును మనము వివేచనను భద్రం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక కుటుంబాన్ని ఏలాలంటే జ్ఞానం కావాలి. చదువుకున్న జ్ఞానం కావాలి, వ్యాపారం చేయాల జ్ఞానం కావాలి, ఉద్యోగం చేయాల జ్ఞానం కావాలి, నువ్వు ఒకవేళ సమాజంలో జీవించాల జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా మనం ఈ లోకంలో రాణించలేం. కానీ దేవుని దగ్గర మనం అడిగి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకొని మన ఎదుట ఉంచబడిన ప్రతి దానిలో కూడా మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానము లేకుండా దేవుని దగ్గర అయ్యా అని మనం దేవుని దగ్గర మనం ఖాళీ చేతులతో ఉండేవారిగా ఉండకూడదు. నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను అని యేసయ్య చెప్పాడు. చివరిగా సామెతల గ్రంథకర్త అంటున్నాడు, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మూడవదిగా చివరిగా ప్రియ దేవుని సంగమా, నీ నోరు భద్రము చేయబడి ఉందా? నీ నాలుక భద్రము చేయబడి ఉందా? భద్రం చేయటం అంటే ఒక మంచి పేస్టుతో కడుక్కోవటం కాదండి. నాలుకని టంగ్ క్లీనర్తో శుభ్రం చేసుకోవడం కాదు, అది శరీరానికి మంచిది. నోరు నాలుక అంటే మన నోటిలో నుంచి వచ్చే మాటలు భద్రముగా ఉండాలి. నోరు ఉంది కదా అని మనం ఏ మాట అంటే ఆ మాట మాట్లాడేవారిగా ఉండకూడదండి. ఎందుకని అక్కడ సామెతల గ్రంథకర్త అంటున్నాడు, నోటిని నాలుకను భద్రము చేసుకొనుము, తద్వారా శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనుము. అంటే నోరు భద్రము లేకయే ఎన్నో శ్రమలు మనం పొందుతున్నాం తెలుసా? నీ నోరు, నీ నాలుకకి దేర్ ఈజ్ నో కంట్రోల్. అది భద్రము లేకపోవటాన్ని బట్టే మనం శ్రమలు తెచ్చుకుంటున్నాం, వ్యాధులు తెచ్చుకుంటున్నాం, మనం నిందల పాలవుతున్నాం, మన కష్టాల పాలవుతున్నాం, మనం అప్పుల పాలవుతున్నాం, మనము సమస్యల పాలవుతున్నాం, మనము ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు పాలవటానికి మన నోరు భద్రము లేక పోవటాన్ని బట్టి. లోకంలో సామెత ఉంది, నోరు బాగు ఉంటే ఊరంతా బాగుంటుందమ్మా. చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి. చాలా నిద్రపోతున్నారు. హల్లెలూయా. మంచి వరం ఉంది, నిద్రపోతున్నారు చాలామంది. నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిగా అందరు ఎలక్ట్గా ఉన్నారా? ఒక పక్కన వాళ్ళతో మాట్లాడండి అమ్మా. నోరు బాగుంటే, లేకపోతే ఎవరితో చెప్పుకోండి, నా నోరు బాగుంటే నా ఊరు బాగుంటుందయ్యా, నా నోరు బాగుంటే నా ఇల్లు బాగుంటుంది,
నా నోరు బాగుంటే నా సమాజము బాగుంటుంది, నా నోరు బాగుంటే నా సంఘము బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నోరు నువ్వు భద్రం చేసుకోవాలి. నోటి నుంచి వచ్చే ప్రతి మాట 2వ సమూయేలు గ్రంథము 1:16 చదువు. ఎందుకని నోరు నాలుక మనం ఎందుకు భద్రం చేసుకోవాలి అంటే 2వ సమూయేలు గ్రంథం 1:16 చదవండి. అది కాదమ్మా, నీ నోటి మాటయే, అదే 1:16 అది. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము. ప్రైజ్ ది లార్డ్. మనకి ఎవరెవరో సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదండి. మన గురించి మంచి కానీ చెడ కానీ మన చుట్టుపక్కల మన బంధువులు చెప్పాల్సిన అవసరం లేదండి. మన గురించి ఒకవేళ మన ఎదుట మంచి అంటారు, మన గడప దాటంగానే చెడు అంటారు. మన దగ్గర ఒకవేళ మంచిగా ఉన్నా మన ఎదుటికి పోయి మన మీద ఒకవేళ లేని పని చెడ్డ సాక్ష్యం చెప్పవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో మనకి ఎవరి సాక్ష్యం అవసరం లేదు. నేను మంచివాడు అనిపించడానికి నీ ఎవరి సాక్ష్యం అవసరం లేదు. దేవుడు మొదటిగా ఎవరి సాక్ష్యాన్ని తెలుసా పరిగణలోనికి తీసుకునేది? చెప్పండి అమ్మా. నీ నోటి మాటను బట్టియే నీ మీద సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. నీ నోటి మాటే నీ మీద సాక్ష్యం. నీకు దానికి మరలా సాక్షులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ కోర్టులో ప్రవేశపెట్టండి, ఇవన్నీ మనకు అవసరంలా. నీ నోటి మాటే నీ మీద సాక్ష్యము కనుక మన నోటిని మనం జాగ్రత్తగా మనం భద్రము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోరు జారితే ఆ వెళ్ళిన మాట మరలా మనము తిరిగి తీసుకునిలేము. కాబట్టి మన నోరు ఎవరి కంట్రోల్లో ఉండాలి? మన కంట్రోల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని యాకోబు భక్తుని 3వ అధ్యాయం మొత్తం చదవక్కర్లేదు కానీ సమయం అయిపోయింది. ఒక నోటిలో నుంచే ఆశీర్వాదము శాపము వచ్చునా. ఈ నోరు నాలుక గురించి యాకోబు భక్తుడు అంటాడు కదా, ఈ నాలుక ఎలాంటిది? పాప ప్రపంచమై తన సర్వ శరీరానికి మాలిన్యము కలుగచేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ నాలుక నోటిలో నుంచి వచ్చే అగ్నియే, అది మన అవయముల్లో ఉంచబడి పాప ప్రపంచమై సర్వ శరీరానికి కూడా మాలిన్యము కలుగుతుంది. తెలుసా? ఈరోజు విశ్వాసులుగా మనం తెలుసుకోవాలండి. పాపం అంటే ఏదో వ్యభిచారము, దొంగతనము, నరహత్య కాదండి. మన నాలుక నుంచి వచ్చే మాటల ద్వారా కూడా పాపము చేస్తాము. తెలుసా? మన నాలుక నుంచి వచ్చిన మాటలు కూడా మన సర్వ శరీరానికి మాలిన్యము కలుగుతుంది. తెలుసా? యోబు గురించి యోబు గ్రంథంలో అంటున్నాడు కదా, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చివరి వచనంలో అక్కడ దేవుడు యోబు గురించి మాట్లాడుతున్న మాట చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో నోటి మాటతో ఏ విషయమందైనను, యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. అంటే అర్థమైందండి? నోటి మాటలతో పాపం చేయటం ఏంది అంటే, నోటి మాటలను బట్టి కూడా మన మీదకి పాపం వస్తుందా? మనం ఇంతకాలం ఏమనుకున్నాం? ఒరే అదే అల్లదేందో అదే పాపం అనుకున్నాం. కాదండి, అది కాదండి. నోటి మాటలు, యోబు గురించి దేవుడు అంటున్న మాట, ఈ విషయంలో నోటి మాటలతో యోబు ఎక్కడ కూడా పాపము చేయలేదు. కాబట్టి ఈరోజు నీ నోరు భద్రము చేయబడి ఉందా? నీ నోరు లిమిట్స్లో ఉందా? నీ నాలుక నువ్వు భద్రం చేసుకోవాలి. నాలుక నోరు భద్రం చేయకపోతే, మోషే తన ప్రజలు హింసించినప్పుడు ఎన్నోసార్లు మనం విన్నాం కదా, కీర్తన 133, కాని మాట పలకటము ద్వారా కానానికి వెళ్లకుండా ఆపివేయబడ్డాడండి. మోషే ఏమీ చేయలా, పాపం ఏమీ చేయలే. మోషే ఏ తప్పు చేయలేదండి. ఏం చేసాడంట? ఎంత ఓర్పుతో ప్రజలు లాక్కొచ్చాడు తెలుసా? ఎంత ఓర్పుతో లాక్కొచ్చాడంటే, దేవుడు అయ్యా ఒకసారి మోషే పక్కకి లే, వాళ్ళని చంపేస్తా వద్దయ్యా. మోషే గురించి ఒకసారి విన్నాం కదా, రూపాంతరం అప్పుడు దేవుని కోపాన్ని కంట్రోల్ చేసాడు. సాత్వికుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. నా ఇల్లంతలో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందాడు. దేవుని ప్రజల్ని దాదాపు కనాను యొక్క సరిహద్దులు దాకా, అంటే పొలిమేరల దాకా, మీకు ఎగ్జాంపుల్ చెప్ప టోల్ గేట్ ఉంది కదా, టంగుటూరు రావాలంటే అక్కడ దాకా తీసుకొచ్చేయడండి.
ఇంకా మోషే నా పని అయిపోయింది చాలు అని అనుకున్నాడు. ఈలో మరి ఏం జరిగిందో, అక్కడ మళ్ళా ప్రజలందరికీ నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళందరూ కూడా కావాలని వాళ్ళు మోషే మీద బాగా ఫోరు చేసేసి బాధ పెడతా ఉంటే దేవుడు అన్నాడు, బండతో మాట్లాడు. మోషే ఏం చేశాడు, ద్రోహులారా తాగండి అని చెప్పి బండను కొట్టంగానే నీళ్ళు వచ్చినాయండి, కార్యం జరిగింది. కానీ వెంటనే దేవుడు అన్నాడు, మోషే నేనేం చెప్పాను, నువ్వేం చేసావయ్యా? నేను బండతో మాట్లాడని చెప్పాను, కొట్టమని చెప్పలా. ద్రోహులారా నువ్వు తిట్టావు కాబట్టి నువ్వు కాని మాట చదవమన్నమాట. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేసిరి, అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చాలండి. యెహోవా వారికి ఆజ్ఞాపించిన దేశంలోనికి ప్రవేశపెట్టకుండా మోషేకి అవకాశం లేకుండా ఒక స్మాల్ మాట, ఒక చిన్న మాట, కాని మాట రెండే మాట్లాడింది. కానీ మోషే కనానికి వెళ్లకుండా ఆపివేయబడ్డాడండి. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలుగా, విశ్వాసులుగా, రక్షణ పొందిన ప్రజలుగా మన నోటికి కాపుదల ఉందా? మన నోటికి భద్రత ఉందా? మన నోటికి సెక్యూరిటీ ఉందా? మన నోటికి కీ ఉందా? మన నోరు భద్రతలో నడిపించబడుతుందా? మన నోరు సురక్షితముగా ఉందా? మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది విలువైన మాటగా ఉందా? బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయండి. విస్తారమైన మాటలు, మూర్ఖపు మాటలు, కత్తిపోతు వంటి మాటలు, దురాలోచన మాటలు, చెడ్డ మాటలు, అపవిత్రమైన వట్టి మాటలు, ఇలా చెప్పుకుంటా పోతే బైబిల్ గ్రంథంలో ఎన్నో రకరకమైన మాటలు ఉన్నాయండి. ఈ మాటలని మనకు అవసరం లేదమ్మా. ఈ మాటల వల్ల మన జీవితం నాశనం అయితే తప్ప మన మాటలు ఎలాగ ఉండాలో తెలుసా? ఉప్పు వేసినట్లుగా. ప్రైజలా ఎలాగ ఉండాలి మన మాట? ఉప్పు వేసినట్టుగా. అంటే చికెన్ వండారు, ఉప్పు లేదనుకోండి, అది మనం బాగున్నాం, ఒంటి నిండా అన్నీ ఉన్నాయి, మన మాట కరెక్ట్గా లేదనుకోండి, ఎలాగుండో తెలుసా? చెప్పండి అమ్మా. మనం అంతా బాగున్నాం, పర్ఫెక్ట్గా, అంటే చూడటానికి బాగా ఉన్నాం, మన మాట కరెక్ట్గా లేదంటే సేమ్ అంతే. ఒక కేజీ చికెన్ మటన్ వండారు, ఉప్పు లేదనుకోండి, అంటాం కదా. సేమ్ అంతే. ఉప్పు ఎలాగైతే మన మాటలు ఉప్పు వేసినట్లుగా, సామెతల గ్రంథకర్తలో సమయోచితముగా పలకబడిన మాట వెండి పళ్ళెములో వేసిన, ఏమన్నది గుర్తు రావటంలా, సమయోచితముగా పలకబడిన మాట వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండు వంటిది. ప్రైజ్ ది లార్డ్. సమయోచితమైన మాటలు మనం మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాన సంబంధమైన మాటలు మనం మాట్లాడాలి. మన మాటలు ఒకరి కోపాన్ని అణచగలిగేటట్లుగా ఉండాలి, కానీ కోపాన్ని రేకెత్తించే మాటలుగా ఉండకూడదండి. కాబట్టి మూడవదిగా మన నోరు, మన నాలుకను మనం ఏం చేసుకోవాలి? భద్రము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మూడు భద్రము లేకపోతే మనం దేవుని మూలముగా పుట్టిన వాళ్ళ జాబితాలో మన పేరు ఉండదండి. మొదటి పాయింట్కి వస్తే, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు నిజముగా దేవుని మూలముగా పుట్టాను పాస్టర్ గారండి, నేను రక్షణ పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను దేవుని మందిరములో, నేను సమస్త విషయాల్లో కూడా నేను క్రమముగా వస్తున్నాను, మంచిదే. నువ్వు దేవుని మూలముగా పుట్టావు అనటానికి ఆధారం ఏమిటి తెలుసా? నీ హృదయం భద్రముగా ఉండాలి, నువ్వు జ్ఞానము విషయంలో భద్రముగా ఉండాలి, నీ నోరు, నీ నాలుక భద్రము చేయబడాలి. ఈ మూడు భద్రము లేకుండా నేను దేవుని మూలముగా పుట్టాను, నేను రక్షణ పొందాను, బాప్తీసం పొందాను అని మనం చెప్పుకుంటే దేర్ ఈజ్ నో యూస్. ఒకవేళ మనుషుల దృష్టిలో మనం యోగ్యముగా ఉన్న, పరలోకం యొక్క దృష్టిలో మనం అయోగ్యములుగా మనం ఉంచామండి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన హృదయానికి భద్రత ఉందా? ప్రైజ్ ది లార్డ్. నీ జ్ఞానానికి భద్రత ఉందా? నీ నోటికి భద్రత ఉందా? నువ్వు భద్రత లేకుండా రక్తములో, శరీరంలో పాలు భాగస్త్రాలువి అవటానికి, పాలు భాగస్త్ర అవటానికి నీకు అర్హత లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నా హృదయానికి భద్రత ఉందా లేదా? నాకు జ్ఞానం ఉందా లేదా? జ్ఞానమంతా పోయి అజ్ఞానం వల్ల మనం ప్రవర్తిస్తున్నామేమో. మూడవదిగా మన నోటికి భద్రత ఉందో లేదో మనం ఆలోచన చేసినట్లయితే, భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు, యెహోవా
నా నోటి మాటలు, కీర్తన 19:14లో నా హృదయ ధ్యానము నీకు అంగీకారములుగా ఉండునుగాక. హల్లెలూయా. మన నోటి మాటలు ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలండి? అంగీకారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించినట్లుగా. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనెను. కాబట్టి ఈరోజు నువ్వు నిజముగా దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివైతే, నువ్వు నిజముగా దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివైతే నీ హృదయము భద్రము చేయబడి ఉందా? నీ జ్ఞానం అనేది భద్రము చేయబడి ఉందా? నీ నోరు, నీ నాలుక భద్రము చేయబడి ఉందా? భద్రము లేకపోతే, భద్రత లేకపోతే దుష్టుడు వచ్చేస్తాడండి. మన హృదయానికి భద్రత లేకపోతే, మన నోటికి భద్రత లేకపోతే, నీకు జ్ఞానము లేకపోతే నీ విలువ నువ్వు ఎలాగ కట్టుకొనగలవు? నీ నోటికి భద్రత లేకపోతే మనకు దీవెన ఎలా కలుగుతుంది? కాబట్టి ఈరోజు దేవా, నా హృదయానికి భద్రత దయచేయండి అయ్యా. నా జ్ఞానానికి భద్రత దయచేయండి ప్రభువా. నా నోటికి భద్రత దయచేయండి. భద్రత లేకుండా దేవా మీ మూలముగా అయ్యా పుట్టామని మేము చెప్పకూడదు ప్రభువా. కాబట్టి మీ మూలముగా మేము పుట్టిన ప్రజలమైతే మాకు భద్రత కావాలని మీరు సెలవు ఇచ్చారు. మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఏదో విని వెళ్ళిపోవటం కాదండి, విని వెళ్ళటం కాదు. దేవుని సన్నిధానం మనం సిద్ధపరచుకోవాలి, ప్రార్థన చేయాలి. భద్రత ఉందా? మన నోటికి భద్రత ఉందా? మన హృదయానికి భద్రత ఉందా? మన జ్ఞానానికి భద్రత ఉందా? జ్ఞానము కలిగిన కుమారుడు తన తల్లిని సంతోషపరుస్తాడు. జ్ఞానము కలిగిన వ్యక్తులు దేవుణ్ణి సంతోషపరుస్తారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలుగుతున్నావా? నువ్వు దేవుని సంతోషపరచగలుగుతున్నావా? దేవా మీకు స్తోత్రం నాయన. మా హృదయానికి భద్రత దయచేయండి ప్రభువా. మా నోటికి భద్రత దయచేయండి. యెషయా అంటున్నాడు, అయ్యా నా నోటిని తాకని అపవిత్రమైన పెదవుల మధ్య నేను నివసిస్తున్నాను ప్రభువా. యెషయాని దేవుడు దర్శించాడు. తన నోటిని నిప్పు కరువుతో తాకినప్పుడు యెషయా పెదవులు పవిత్రపరచబడ్డాయి, భద్రత వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి విశ్వాసికి హృదయములో భద్రత ఉండునుగాక, జ్ఞానములో భద్రత ఉండునుగాక, నోటికి నాలుకకి భద్రత ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయానికి, మన నోటికి, మన జ్ఞానానికి భద్రత దేవుడు అనుగ్రహించినట్లుగా విన్న వాక్యం నిమిత్తము జరగబోతున్న ప్రభు సంస్కార నిమిత్తం ఎవరైనా ఒక్కళ్ళు ప్రార్థనలు నడిపించండి.